ఇక కడప జిల్లాలో ఒక్కొక్కటిగా వైసీపీ నేతల భూ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. గోపవరం మండలం ప్రాజెక్టు కాలనీలో కోట్లు విలువ చేసే భూములు కాజేస్తున్నారు. ఇక ప్రాజెక్టు కాలనీ పరిధిలో 1256 ఎకరాల భూమి ఆక్రమించారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సుదర్శన్, గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో ఒక బద్వేల్ నియోజకవర్గంలోనే 2000 కోట్లకు పైగా భూమాఫియా జరిగింది అన్నది వినిపిస్తున్నటువంటి ఆరోపణలు. దాంట్లో ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఒక్కొక్కటిగా అవి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా గోపవరం మండల పరిధిలో ఉన్నటువంటి ప్రాజెక్టు కాలనీలో మొత్తం 1256 ఎకరాలు ఉంది. అక్కడ కొంతమంది కాలనీ వాసులు ఎప్పటి నుంచో నివాసం ఉంటూ ఉన్నారు. వారిని గుర్తించి మెంబర్స్ గా ఒక 200 మంది కుటుంబాలను, నాన్ మెంబర్స్ గా ఒక 65 కుటుంబాలను గుర్తించి మెంబర్స్ కు 2 ఎకరాల చొప్పున, నాన్ మెంబర్స్ కు ఎకరా చొప్పున భూ పంపిణీ చేశారు. మిగిలిన భూమి మొత్తాన్ని కూడా ప్రభుత్వమే తీసేసుకుని ఏపీఐఐసిసికి కేటాయించింది. అక్కడ తాజాగా వచ్చినటువంటి సెంచరీన్ ప్లేవుడ్ ఫ్యాక్టరీకి కూడా 100 ఎకరాలకు పైగా భూమిని కేటాయించారు. ఇంకా ఏవైనా పరిశ్రమలు వస్తే వాటికి కేటాయించడానికి అనుకూలంగా ఏపీఐసికి ఆ భూమిని బదలాయించారు. అయితే ఈ ప్రాజెక్టు కాలనీ వాసులకు జరిగినటువంటి భూ పంపిణీ వ్యవహారంలోనే అసలు గోల్మాల్ జరిగింది. ఇక్కడ కొంతమంది వైసీపీ నేతలు అక్రమంగా ఆ ప్రాజెక్టు వాసుల లిస్ట్ లో తమ పేర్లను చేర్చుకున్నారు. తద్వారా భూములు కాజేశారు. ఆ విధంగా ఒక ఇద్దరు స్థానిక వైసీపీ నేతలు నరసింహారెడ్డి, వెంకట సుబ్బారెడ్డి నాన్ మెంబర్స్ కింద వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవడంతో వాళ్లకు చెరొక ఎకరా చొప్పున భూమిని కేటాయించారు. అయితే ఇంతటితో వాళ్ళు సంతృప్తి చెందలేదు. ఎందుకంటే ఈ భూ పంపిణీ వ్యవహారంలో ఏ భూమి ఎక్కడ ఎవరికి కేటాయించాలనే దానికి సంబంధించి ఒక లాటరీ సిస్టమ్ ను అధికారులు ఫాలో అయ్యారు. అయితే ఆ లాటరీ సిస్టమ్ లో వీరిద్దరికి కొంత అంటే నేషనల్ హైవేకి దూరంగా ఉన్న ప్రాంతము, వంకలు వాగులతో కూడినటువంటి ప్రాంతం వీళ్ళకు లాటరీలో వచ్చినప్పటికీ దానిని కాదని చెప్పి మెయిన్ రోడ్డుకు దగ్గరగా ఉన్నటువంటి, నేషనల్ హైవేకి దగ్గరగా ఉన్నటువంటి మరో సర్వే నెంబర్లో వీళ్ళు అధికారాన్ని ఉపయోగించుకుని అప్పట్లో పట్టాలు ఇప్పించుకున్నారు. ఇప్పుడు అది కోట్లాది రూపాయలు పోతూ ఉంది. కొన్నేళ్లుగా, దశాబ్దాలుగా మేము ఇక్కడ నమ్ముకొని ఉన్నటువంటి కాలనీ వాసులకు ఎక్కడెక్కడో దూరంగా ఉన్నటువంటి పనికిరాని భూములను పంపిణీ చేసి వైసీపీ నేతలకు మాత్రం విలువైన భూములను కట్టబెట్టారు అంటూ అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టు కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ లిస్ట్ లో అనర్హులు ఎవరైతే ఉన్నారో వారిపైన చర్యలు తీసుకోవాలి. వారికి కేటాయించినటువంటి భూముల కేటాయింపును రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మరి దీనిపైన రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో. ఎందుకంటే గత వైసీపీ నేతల అండదండలతో అధికారులు వాళ్లకు తొత్తులుగా మారి చేసినటువంటి వ్యవహారాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం గాని, అధికారులు గాని, స్థానిక ప్రజాప్రతినిధులు గాని వీరిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నది చూడాల్సిన అవకాశం ఉంది. సంజయ్, సుదర్శన్, అయితే మిగిలిన భూమిని ఏపీఐఐసికి కేటాయింపు చేసినట్టుగా తెలుస్తోంది. మరి కాలనీ వాసుల లిస్ట్ లో అక్రమంగా వైసీపీ నేతల పేర్లు ఉన్నాయి అన్నట్టుగా తెలుస్తోంది. మరి ఎవరెవరున్నారు, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అదే వీళ్ళు స్థానికంగా అక్కడ గోపవరం మండలంలో ఎంపీటీసీగా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి నరసింహారెడ్డితో పాటు మరొక లీడర్, స్థానిక లీడర్ వెంకట సుబ్బారెడ్డి, వీళ్ళ పేర్లు, వీళ్ళ భార్యల పేర్లు లిస్ట్ లో చేర్చి ఈ విధంగా చేశారు. అయితే వీళ్లకు బద్వేలు నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి గోవిందరెడ్డి ప్రధాన అనుచరుడు కరెంట్ రమణారెడ్డి ప్రోద్బలము ఉంది. ఆయన సపోర్ట్ తోనే వీళ్ళిద్దరి పేర్లు చేర్చారు. వీళ్ళకు వచ్చినటువంటి భూమిలో కూడా వారికి కూడా వాటా ఉంది అన్నది అక్కడ జరుగుతున్నటువంటి చర్చ. అంటే మేము పార్టీ కోసం పనిచేశాము, మాకు ఏదైనా మేలు చేయండి అని అడిగే ప్రయత్నంలో ఈ విధంగా అడ్డగోలుగా ప్రభుత్వ భూములను, అవి కూడా కోట్లాది విలువ చేసే భూములను కాజేయడానికి వీళ్ళు కుట్ర పన్నారు. ఆ కుట్రలో భాగంగానే వీరిద్దరి పేర్లు చేర్చి ఆ విధంగా వాళ్ళను సంతృప్తి పరిచే ప్రయత్నం చేశారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి. గతంలో జరిగినటువంటి ఈ 200 మంది, ఇంకొక 60 మంది, ఈ 265 మంది యొక్క పేర్లను మరోసారి రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. ప్రాజెక్టు కాలనీ వాసులేనా వీళ్ళు, లేకపోతే ఇంకా ఏవైనా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నేతల పేర్లు చేర్చారా అనే దానిపైన కూడా సమగ్రంగా విచారణ చేస్తే తద్వారా తెలిసే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సుదర్శన్.